దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, నేను ఉదయకాల సమయంలో ప్రభా మరి నీ బిడ్డలంగా నీ రక్తంలో కడగబడి అయా విమోచింపబడిన వారంగా ప్రభా నేను మరి తండ్రి నీ సన్నిధిలోకి వస్తుంటున్నాం. తండ్రి ప్రభా, మరి నీవు ప్రభా నేను మమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించిన దేవుడు. ఇంకనూ ప్రభా నేను అయ్యా తండ్రి అయ్యా అంధకారంలో ఉన్న బిడ్డలకి విడుదల కలిగించమని అయ్యా తండ్రి అపవాది చేతిలో కింద నలిగిపోతున్న బిడ్డలకి ప్రభా నేను వేసే తండ్రి మరి ఈ నామంలో విడుదల ఉందని ప్రభా నేను అయ్యా తండ్రి ప్రకటించడానికి మీరు మమ్మల్ని అయ్యా తండ్రి వాడుకుంటున్నారు. ఇతరులను కూడా సిద్ధపరుస్తున్నారు తండ్రి ప్రభా. మరి నైనా ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నేను అయ్యా తండ్రి మనుష్య తండ్రి ప్రభు ఆత్మ వలన నీ వాక్యం ప్రేరేపింపబడినది కాదు కనుక పరిశుద్ధ ఆత్మ వలన ప్రభు ప్రేరేపింపబడినది కనుక అయ్యా తండ్రి మమ్మల్ని సరిచేసి మాతో మాట్లాడి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి అందరికి వందనాలండి. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము 1 యోహాను 3వ అధ్యాయము 7 నుంచి 9. 1 యోహాను 3:7 నుంచి 9. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. మరి ఈ పత్రికలో మరి మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, చాలా మంది మరి మేము నీతిమంతులము అనుకునే మనమందరం కూడా, కానీ నీతిమంతుడు ఎవరంటే నీతిని జరిగించువాడు నీతిమంతుడు అంట. కానీ అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు అంట. కానీ మరి పాపము చేయవాడు అపవాది కనుక వాడే మొదట పాపం చేసినాడు కనుక పాపంలో ఉన్నవాడు కూడా అపవాది సంబంధం అంటాడు. వాడు నీతిమంతుడు కాదు. మరి ప్రభు ఎందుకు ప్రత్యక్షమైనాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకేనంట. టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్ వన్ ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ మేనిఫెస్టెడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో. అయితే మరి మనము ఇంకొన్ని రోజుల్లో మరి క్రిస్మస్ జరుపుకోబోతున్నాము. ఇంకా మనం దేవుని బిడ్డలంగా అసలు యేసుప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చినారు అంటే రకరకాలుగా మరి జవాబు చెప్పొచ్చు. మరి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగుని ప్రకాశింపజేయడానికి, ఇంకా ఏషియాలో కూడా ఉంటది కదా, ఆయన నన్ను మరి దీనులకు సువార్త వర్ణము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను అంటే. సో మరి వీటన్నిటితో పాటు మరి ఇదంతా మరి ఏసే దీని అంతటితో జరిగించేది ఏంటంటే చివరిగా ఆయన సాధించినది, ఆయన మరి విజయం పొందినది, ఏమి చేయగలిగినది అంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనంట. మరి దేవుని కుమారుడు ప్రత్యక్షం అవ్వడం అంటే ఈ లోకంలో మరి ఆయన జన్మించడము, ప్రత్యక్షం కావడము అన్నా కూడా ఆయన ఒక ఉద్దేశంతోనే ఆయనంట. అది ఏం ఉద్దేశం అంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకంట. మరి ఆయన చాలా దీనుడిగా పశువుల తొట్టిలో పుట్టి మరి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి సువార్త ప్రకటించి సిలువ వేయబడి మరి పునరుత్థానుడు అయినాడు. ఇది మనకు రక్షణ ఉంది. కానీ యేసే చేసిన గొప్ప విజయము, గొప్ప మరి అదొక యుద్ధము. మరి అందులో యేసే మరి విజయం పొందినాడు. ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచడం అంటే. మరి అపవాది ఏమేమి చేస్తాడని ఒకసారి మనం ఆలోచిస్తే యోహాను 10:10 ఉంటది కదా, అపవాది దొంగతనమునకు, హత్యకు, మరి దోచుకొనడానికే వస్తాడంట. మరి వాని క్రియలు మరి ఇంకా అపవాది గురించి మనము ఎన్నో వచనాలు కూడా ఉంటాయి కదా. వాడు మరి మనం పోరాడేది ఈ
ఈ శరీరులతో కాదు కానీ మరి అంధకార సంబంధులకు నూకనాథులతో అధికారులతోనంటే మరి అపవాది చేసే మొట్టమొదటి క్రియలు ఏమేమి క్రియలను ప్రభు లయపరిచినారని మనం ఒక్కోసారి ఆలోచిస్తే మనల్ని వాడు అబద్ధంలో నుంచి అబద్ధంలో మోసంలో పెడతాడు. మొట్టమొదటి అపవాది వాడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడంట. ఏదైనా తోటలోనే కాదు అపవాది చేసిన పాపము, వాడే మొదట నుండి పాపే అంట. ఆదాము అవ్వ చేసిన మొదటి పాపము కంటే మొదట ఎవరైనా పాపి ఉన్నారా, పాపం ఎక్కడైనా ప్రారంభమైందంట అంటే అది అపవాదితోనే. దుష్టుడు లూసిఫర్. మరి వాడు చేసిన పాపం ఏంటంటే అవిధేయత. వాడిని తన కంటే దేవుని కంటే మహోన్నతుడిగా ఎంచుకోవడమే వాడు మొదట చేసిన పాపం. సో మొదటి నుండి చేస్తున్న పాపమును మరి వాడు తన మహిమను కోల్పోయి, తన స్థానమును కోల్పోయి, మరి ప్రభువు ఎంతో ఇష్టంగా తన స్వారూప్యంలో చేసుకున్న మనుష్యులను కూడా మోసము చేసి వారిని మరి అంధకారంలో పాపంలోకి నెట్టివేయడానికి మరి అది అపవాది చేసిన క్రియలు. సో వాడు మొదటి పాపం చేసి మరి ఇతరులను కూడా, మనుష్యులను కూడా మరి పాపంలో నడిపించినాడు. సో వాని క్రియలను లయపరచుటకంట మనకి మా శుభవర్తమానము సువార్త అంటే కదా, అపవాది మరి పాపమును ప్రవేశపెట్టిన అపవాది మరి వాని క్రియలను లయపరచుటకే మరి ప్రభు వచ్చినాడు. ఈ క్రిస్మస్ కాలంలో మరి మనము ప్రోత్సహించుకునే విషయము, అలాగే ఇతరులను కూడా ప్రోత్సహించే విషయం ఏంటంటే మరి ఎంతో మంది ఎన్నో దాని కింద నలిగిపోతుండే. మనం యవనస్తులను, మరి క్రైస్తవ కుటుంబాలను, మరి అన్యులను ఎవరిని గమనించినా కూడా మనము ఏమి చెప్పచ్చు అంటే అనారోగ్యము గాని ఇంకా రకరకాల సమస్యలు, విడుదల లేని జీవితాలు ఉన్నప్పుడు మనము మనకున్న అధికారము మరి దేవుడు మనకి ఈ రోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే ఆయన వచ్చినది ఈ లోకంలో. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ వాజ్ ఆయన అపవాది క్రియలను లయపరచుటకే వచ్చినాడు. సో అంధకారంలో ఉన్న బిడ్డలు, పాపంలో ఉన్న బిడ్డలు, చీకటిలో ఉన్న బిడ్డలు తప్పకుండా వాళ్ళ జీవితాల్లో ఆయన ఆ కార్యములను అపవాది క్రియలను లయపరుస్తాడు. వారిని మరి రక్షణలోకి నడిపిస్తాడు. అలాగే దేవుని మరి క్రైస్తవ కుటుంబాలను కూడా మరి గమనిస్తే అనారోగ్యము ఇంకా రకరకాల సమస్యలలో ఉన్న వారి జీవితాల్లో కూడా మరి అపవాది క్రియలను లయపరచుటకే ఆయన వచ్చినాడు అంటే, ఆయన ప్రత్యక్షమైన అంటే. సో మరి మనము ఈరోజు మరి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్న విధానం ఏంటంటే మరి నేను దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా మరి ప్రత్యక్షమైన ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే ఉపవాది క్రియలను లయపరచుటకు. మరి అక్కడ 9వ వచనం చూస్తే 1 యోహాను 3:9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మరి వాక్యం ఏమంటుందంటే దేవుని మూలంగా పుట్టినవాడు. సో మనం అందరం మరి తల్లిదండ్రుల పుట్టిన వారమైన మరి దేవునిలో రక్షింపబడినప్పుడు క్రీస్తుని మన నోటితో కొన్ని హృదయమందు విశ్వసించి అంగీకరించినప్పుడు మరి మనం దేవుని మూలంగా పుట్టిన వారిగా అవుతాం. ఆయన బీజము మరి ఆయన సత్యం అనే బీజం మనలో నిలుస్తుంది కనుక మనము పాపము చేయమంట. వాడు దేవుని మూలంగా మరి ఎవరైతే ఇంకా మరి అంధకారంలో పాపములో కొనసాగుతున్నారో వాళ్ళలో ఇంకా దేవుని బీజము వాక్యము అది ఇంకా విత్తబడలేదు కనుక మరి వాళ్ళు ఇంకా అపవాది పిల్లలుగా మరి. కానీ మనకి ఈరోజు ప్రభువు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మరి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. మరి ప్రతి వాడు చేసిన క్రియలన్నిటిని కూడా లయపరిచి విజయం ఇచ్చే దేవుడు కనుక మరి మనము
ప్రార్థించినప్పుడు, ప్రభా మరి నువ్వు లయపరచుటకే డిస్ట్రాయ్ అంటే పూర్తిగా వాడి మరి కనిపించకుండా నామరూపాలు కూడా లేకుండా వాని క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమైన యేసయ్య మరి మనం దేవుని బిడ్డలముగా ఆయన అధికారము ద్వారా మరి మనము ఇంతగా వాక్యము ధ్యానిస్తున్న వారము, వాక్యంతో మరి సహవాసం ఉన్న వాళ్ళము, ప్రార్థన సహవాసంలో ఉన్న వాళ్ళమైతే మన మన అధికారం ఏంటో ప్రభు మనకిస్తున్న మరి విజయమేంటో మళ్ళీ మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మరి అపవాది వాడైతే మనకి తెలిసిన విధంగా ప్రతిరోజు కూడా మనకి ఒక యుద్ధము గనక మనల్ని కృంగదీయడానికి నీకు అధికారం లేదులే, అపవాదిని మన దేవుడు ఇంకా లయపరచలేదేమో అన్న పరిస్థితులని మరి మన జీవితాల్లో కూడా అపవాది మరి వాడు కలిగిస్తుంటాడు గనక మనము హెచ్చించవలసిన నామము యేసునామము. మరి మరణాన్ని, చీకటిని, పాపమును, రోగమును మరి యేసు అధికారము ద్వారా ఆయన లయపరచున్నాడు గనుక మరి ఆయన నామంలో గల శక్తి మన జీవితాలు అనుభవిస్తూ దాన్ని ఒప్పుకుంటూ మరి ఇతరులను కూడా వారి విడుదల కొరకు కూడా మనం ప్రార్థించినప్పుడు ఇంకా మనం చేయగలిగిన మొట్టమొదటి మరి ఎంతో అమూల్యమైన బహుమానం ఈ క్రిస్మస్ సీజన్ లో గాని సంవత్సరం అంతా కూడా మనము ఇతరుల కొరకు చేయగలిగినది, ప్రభు బిడ్డలుగా మనం చేయగలిగినది ఏంటంటే మరి వర్తమానం ప్రకటించడానికి మీకు మరి లెమ్ము తేజరిల్లు నీకు వెలుగు వచ్చున్నది. మరి నీ జీవితాల్లో నశిస్తున్న వారితో మనం చెప్పగలిగింది ఏంటంటే మరి ఒక రక్షకుడు ఉన్నారు. మరి మనము మరి యేసుప్రభు కూడా చేసింది అంతే కదా. కొన్నిటి దగ్గర మరి 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని మరి ఒక మాట లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నప్పుడు మరి అక్కడ అపవాది అనుకోని ఉండొచ్చు, నేను ఎంతో విజయం పొందిన ఈ జీవితంలో ఇంక ఇది మారదు, ఇట్లనే ఇక్కడ పడి ఉండి ఒక రోజు చనిపోతాడు, నరకానికి వస్తాడు, ఈ ఆత్మ అయిపోయింది అనుకొని ఉండొచ్చు. కానీ యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఒక మాటతో మరి వాని క్రియలను అక్కడ లయము చేసి ఆత్మను రక్షించిన దేవుడు గనుక మరి మనం కూడా ఇతరులతో చెప్పగలిగినది వాళ్ళకి ఇవ్వవలసిన ధైర్యము మనము నీ ఆత్మకు విడుదల ఉన్నది, నీ ఆత్మకు రక్షణ ఉన్నది, మరి అపవాది క్రియలు లయపరచబడినవి అని మనము నమ్మి ఇతరులకు ప్రకటించినప్పుడు మరి నిజంగా కొన్ని ఆత్మలను మనము అగ్నిలో నుంచి లాగివేయినట్లుగా మరి దేవుడు మనకు సహాయం చేస్తున్నాం. అలాగే మరి దేవుని బిడ్డల కుటుంబాలను కానీ, పరిస్థితులను కానీ, సంఘాలను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో మంది మరి ఇది యుద్ధము, ఇందులో నాకు విజయం ఉంది, ఇది ప్రార్థన ద్వారా మరి వాక్యం ద్వారా నేను జయించగలిగినదే అన్న విశ్వాసము కూడా అప్పుడప్పుడు కోల్పోతున్న పరిస్థితుల్లో మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు లేరు. కాబట్టి పరిస్థితులు కొన్నిసార్లు మరి సహోదరి సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, కొంతమంది ఏమి అంటారంటే దేవుణ్ణి తెలుసుకున్నాకనే ఇంకా సమస్య ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా సమాధానం లేకుండానే ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు పరిస్థితులు మారట్లేదు అన్న ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు కొన్నిసార్లు మరి నిజంగా మరి యోబు కూడా అనుకుంటే యోబుకి మరి పరలోక రాజ్యంలో అక్కడ జరిగిన మరి సవాలేంటో, ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో అవన్నీ యోబుకి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ యోబు ఏమన్నాడంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను. కాబట్టి కొన్నిసార్లు మనకు కూడా నేను స్తుతించలేకపోతున్న దేవుణ్ణి, మరి నేను నా కుటుంబంలో కానీ నా జీవితంలో అవుతున్న పరిస్థితులు మారట్లేదు, ఉద్యోగాల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, మరి దేంట్లో కూడా మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను నేను అని అనిపించినప్పుడు కూడా మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మరి నా దేవుడు నా విశ్వాసమునకు
కర్త, దాన్ని కొనసాగించువాడు, ముగించువాడునైన యేసు వైపు చూచుచు. మనము మన విశ్వాసానికి కర్త. మన మన హృదయంలో మనము మరి విశ్వాసంలోకి మరి ఆయనే మనం యేసే మన దేవుడు, యేసే మన రక్షకుడు అని మనం ఒప్పింపబడిన దినాలలో అంట ఆయన మన విశ్వాసమునకు కర్త అయినను. వాక్యం ఏం ధైర్యపరుస్తుందంటే దాన్ని కొనసాగించడానికి కూడా బలపరచు దేవుడంట. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, మరి ముగించడానికి సహాయం చేయు యేసు వైపు చూచుచు. నిజంగా మనం దేవుని బిడ్డలంగా గుర్తెరగవలసిన విషయము ఆహ్, దేవుడు మరి ఇవి అంత్య దినాలు. మరి నిజంగా అపవాది క్రియలను లయపరచుటకు ఆయన మళ్ళొకసారి రెండవ రాకడలో ప్రత్యక్షం కాబోయే దినాలు అతి త్వరలో ఉన్నాయి. కాబట్టి ఇంకా పరిస్థితులు దిగజారినప్పుడు, మరి మనం అనుకున్నట్టుగా పరిస్థితులు మారనప్పుడు, వ్యక్తులు మారనప్పుడు, మరి వాళ్ళలో మనం ఎట్లాంటి ఎంత ప్రార్థనలు చేసినా పరిస్థితుల్లో మార్పు చూడనప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక్కటే ఏంటంటే, ఇది మరి నాకు దీని వెనక మరి ప్రభు ఉద్దేశం ఏంటో, ఈ పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయో నాకు తెలీదు గానీ, నేను మరి మనల్ని, ఇతరులని ప్రోత్సహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఏది కూడా ఉద్దేశం లేకుండా జరిగిచ్చట్లేదు. ఆయన కనుచూపు దాటి ఏది వెళ్ళట్లేదు గనక, మరి నా విశ్వాసంకి కర్త అయిన వాడు దీన్ని కొనసాగించడానికి కూడా ప్రభువు నాకు సహాయం చేయాల. వాక్యము మనల్ని ఇంకా ఏమి హెచ్చరిస్తూ ఉంటదంటే, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయంట. నేను మరి ఎన్నో సంవత్సరాలుగా మరి విశ్వాసంలో ఉన్నానులే, నాకు తెలవని వాక్యము, నాకు తెలవని ప్రార్థన అన్నట్టు మనకు అనిపించినా గూడా మరి ఎవరినూ మిమ్మల్ని మోసపరచనీయకుండా చూచుకొనుడి. మరి వాక్యంలో, ప్రార్థనలో, విజ్ఞాపన స్తుతి ద్వారా మరి హెచ్చరించు మాటలతో ఒకరినొకరు బలపరుచుకొనుడి అంత్య దినాల్లో అని మరి వాక్యం మనకు గుర్తు చేస్తుంది కనుక, మరి ఈరోజు ప్రభు మనల్ని మరి మనం ఎన్నో కార్యక్రమాలు ఎన్నిట్లో పాల్గొనేటప్పుడు కూడా మరి దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్న చిన్న విషయం ఏంటంటే, నేను సర్వాధికారిని, మరి వాని క్రియలన్నిటినీ లయపరచుటకే నేను వచ్చినాను గనుక ఆయన నేను మరి ఆయన జన్మను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు కూడా మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో అంతిమ విజయము నా ప్రభువుదే. ఆయన బిడ్డగా మరి నా ప్రభువు విజయము సాధించినాడు గనుక మరి నాకు కూడా విజయం అని మనము మరి ఈరోజు ధైర్యం తెచ్చుకొని, మరి మనకి ఈ యుద్ధములో మరి మనం పాట కూడా పాడుతుంటాం కదా, యుద్ధము యెహోవాదే, మరి సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరని మరి ధైర్యము తెచ్చుకొని, మరి తప్పకుండా దేవుడు ఆయన కార్యాలను చేస్తాడని మనం ప్రార్థిస్తున్న విషయాలకు మనం జవాబులు చూస్తామని, మనం ఎవరి మార్పు కొరకైతే ప్రార్థిస్తున్నామో వారిని కూడా ప్రభువు తప్పకుండా మరి విడిపిస్తాడని నమ్ముదాము. అలాగే మరి నేను ఇంకో చిన్న ప్రార్థనాంశం కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మరి అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షం అయినాడన్నప్పుడు, మరి మన దేశంలో అలాగే ఇంకెన్నో దేశాల్లో కూడా అపవాది వాడి కోటలు కట్టి మరి ఎంతో మందిని అంధకారంలో మరి సువార్త వారికి ప్రత్యక్షం కాకుండా ఒక గుడ్డితనము మరి వాళ్ళలో కలిగిస్తున్నాడు. అలాంటి దేశాలలో మరి మన భారతదేశం ఉంది. మరి ఎన్నో ఎన్నో రాష్ట్రాలున్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఎన్నో ప్రాంతాలున్నాయి. మరి దాంతో పాటు ఎన్నో మరి ఆఫ్రికా, అలాగే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు ఎన్నో కూడా ఇంకా మరి 99% మంది ఇంకా తెలియని వారు, అసలు సువార్త వినని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటున్నారు. అట్లాంటి దేశాలలో కూడా మరి దేవుడు మరి
జీవాన్ని రగిలి మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నప్పుడు మరి ప్రభువు ఎన్నో అద్భుత కార్యములు జరిగిస్తున్నవాడు. మరి వెళ్ళలేని ఎవ్వరు సువార్త చేరలేని ప్రాంతాల్లో కూడా మరి ఒక పట్టణం అంతా వారు ఉదయాన్నే లేచి ఏం ప్రకటిస్తున్నారంట అంటే అల్జీరియాలో ఒక గ్రామంలో మరి యేసే దేవుడు అని వాళ్ళు అంటున్నారంట. ఏం జరిగిందమ్మా? ఎవరు ఎళ్ళలేదు చెప్పలేదు. కానీ ఏమైందంట వాళ్ళ అందరికి ఆ గ్రామాన్ని ఒకటేసారి ప్రభు దర్శించి ఒక రాత్రి మరి దేవుడు రక్షకుడుగా వాడికి ప్రత్యక్షమైనాడంట రాత్రి దర్శనం ద్వారా. అందుకని వారు ఉదయాన్నే లేచి మరి యేసు మా రక్షకుడు. సో, మరి ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు గనుక మరి నిజంగా అయ్యో! మమ్మల్ని చట్టాల ద్వారా మరి భయపెట్టి మరి ఎంతోమంది మా సువార్తకు ఆటంకం కలిగిస్తున్నారు గదా! పరిచర్యకు ఆటంకం కలిగిస్తున్నారు కదా! సంఘానికి ఆటంకం కలిగిస్తున్నారు కదా! అని మనము బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువు నిజంగా ఎక్కడైతే మరి వాడు విజయం పొందుతున్నాడన్న పరిస్థితుల్లో గూడా మరి అపవాదికి దేవుడు వాని క్రియలను లయపరిచి విజయం ఇస్తున్న దేవుడు కనుక మరి మేము కూడా టీమ్ ద్వారా మరి ఇలాంటి సువార్త లేని ప్రదేశం మారిటానియా ఒకటని వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. మరి అక్కడ కూడా సువార్త ఇంకా లేని దేశం గనుక మరి దేవుడు చిత్తమైతే జాన్యురీలో వెళ్లి అక్కడ పరిచర్య అందించాలని ప్రార్థిస్తున్నాం. మారిటానియాలో మరి చాలా చీకటి మరి అంధకారము మరి మరి వారి విడుదల కొరకు ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మన జీవితాల్లో కూడా మన దేశం, మన సంఘాలలో, మన కుటుంబాలలో, ఉద్యోగ స్థలాలలో, మరి కాలేజెస్‌లో ఎక్కడున్నా గూడా మరి విడుదల లేని వారు ఉంటే వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. మన దేవుడు ఖచ్చితంగా మరి అపవాదిని వాడి పైన మనకు విజయం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించాలని ఆశిస్తాం. ప్రార్థిస్తాం. స్తోత్రము ప్రభా! నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా! మరియు అపవాదినైన